అంటే మేమిద్దరం ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా కలిసి చేశాం. స్టాటిస్టిక్స్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్లో ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. అయితే అక్కడ అతనికి చాలా క్లోజ్ తన కొలీగ్గా ఉన్నటువంటి పార్వతీపురం చెందినటువంటి షణ్ముఖ్ తన ద్వారా బాబా గురించి విషయాలు తెలుసుకొని ఆ తర్వాత అంతకుముందు నేను ఈయన ఉద్యోగంగా కలకత్తాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయనకి బాబా గురించి విషయాలన్నీ కూడా షణ్ముఖ్ ద్వారా తెలియడం జరిగింది. అంతకుముందు నాకు బాబా పరిచయం లేదు. అయితే అప్పటి నుంచి ప్రశ్నలు వేసేవాడు. తనకి అంత ఆధ్యాత్మికంగా ఎక్కువ బుక్స్ పరిచయం లేదు, లిటరేచర్స్ పరిచయం లేదు. అయినా నాకు కొత్త కొత్త ప్రశ్నలు వేసేవాడు. అప్పుడు సద్గురు అంటే ఎవరు, అవతారులు అంటే ఎవరు, ఇవన్నీ ప్రశ్నలు వేస్తున్నప్పుడు నేను వాటికి సమాధానం చెప్పుకోవడానికి చాలా సతమతమయ్యేవాడిని. తర్వాత ఒకరోజు డైరెక్ట్గా తీసుకుని వచ్చి కోటి సెంటర్కి తీసుకుని వెళ్ళడం, ఆ కోటి సెంటర్లో బాబా దర్శనం. ఆ తర్వాత 1958 సహవాస కార్యక్రమం కోసం 50 సంవత్సరాల సందర్భంగా మెహరాబాద్లో సహవాస కార్యక్రమం జరగడం, అక్కడికి మళ్ళీ మేమిద్దరం వెళ్ళడం, అక్కడ నాకు మెహరాబాద్ని పరిచయం చేయడం కూడా ఈ ఆంజనేయులు. అయితే ఇంకొక బాబా కోళ్ళకు వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే తను పర్సనల్గా బాబా యొక్క సాహిత్యాన్ని తెలుగులో ఉన్నటువంటి 1952 సంవత్సరాల్లో పబ్లిష్ అయినటువంటి చాలా తెలుగులో ఉన్నటువంటి ఆ లిటరేచర్స్ అంతా కూడా చాలా బాలగోపాల భాస్కర్ రావు గారు, నవజీవనం, ప్రేమసాగరుడు, ఇలాంటి చాలా పుస్తకాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా, అంటే కొన్ని 40-30 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పుస్తకాలకి రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. ఆ సాహిత్యాన్ని డిజిటల్ రూపంలో దాచిపెట్టాలి అనేటువంటి ఆలోచనతో మా మిత్రుడు ఆంజనేయులు వాటన్నిటినీ కూడా స్కాన్ చేసి ప్రస్తుతం ఇప్పుడు అన్ని ఆ పీడిఎఫ్ దాదాపు తెలుగులో ఉన్నటువంటి పాత పుస్తకాలన్నీ కూడా 100 పుస్తకాలన్నింటినీ కూడా డిజిటల్ రూపంలో స్కాన్ చేసి వాటన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచారు. వాటన్నింటినీ కూడా రేపు మెహర్జీ యాప్లో ఆ పుస్తకాలు మనం మళ్ళీ తెలుసుకోవచ్చు. మామూలుగా పుస్తక రూపంలో ఉంటే అవి వాటిని భద్రపరచడం అనేది చాలా కష్టం. అటువంటి కార్యక్రమంలో పాల్పంచుకొని బాబా అలాంటి అవకాశం ఇచ్చారు. అతను ఈరోజు మొదటిసారిగా మెహరాస్థాన్లో తన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు. దానికి జయ బాబా చెప్తూ అవతా మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ సార్, జై బాబా. సో ఉమా చెప్పినట్టు బాబాని నేను 2006 సంవత్సరంలో నాకు మా కొలీగ్ ద్వారా కలవడం జరిగింది. ఆ తర్వాత నుంచి అనేకటువంటి సమాజ కార్యక్రమాలు 1958 సంవత్సరం మొదటిసారి నేను హైదరాబాద్ వెళ్ళడం, బాబా దర్శనం చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. సరైతే మన కార్యక్రమంలో కోసం ప్రధానంగా మనకి చాలామంది పెద్ద సీనియర్ బాబా ప్రేమికులు అందరూ వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉంటారు, మనం ఒక ఇన్స్ట్రుమెంట్ బాబా పనిలో మనం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని చెప్పి. సో అది కొంతమందికి మాటలాగానే, అదొక మాట మాత్రమే, కానీ మాకు మాత్రం అది అనుభవపూర్వకంగా కూడినటువంటి ఒక బలమైనటువంటి వాక్యంగా నేను నమ్ముతాను. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వాళ్ళంతా ఆధ్యాత్మిక ఫ్యామిలీస్ అనమాట. కృష్ణుని ఆరాధించేవాళ్ళు, భగవద్గీత చదివేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ ప్రతి శ్రావణ మాసం వస్తే వాళ్ళు నన్ను అక్కడ చేసేవాళ్ళు అనమాట. నాకు అది స్పిరిచువాలిటీ టచ్ లేదు. గుడికి వెళ్తే నేను బయట ఉండేవాడిని, వాడు గుడిలోకి వెళ్ళేవాడు, తను పోయినప్పుడు దేవుని దగ్గరికి ఏం వస్తలేనేవాడు. చిన్నప్పటి నుంచి అలా ఉండేది. బట్ బాబు ఒకసారి నాకు విషయం ఒకేసారి నేను సెంటర్ తీసుకెళ్ళాను కోటికి, అంతే అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇట్స్ వెరీ క్లియర్, మనం ఇన్స్ట్రుమెంట్ అన్న పదం బాబా పనిలో మనం ఎప్పుడు కూడా ఒక పనిముట్లు లాంటి వాళ్ళు. బాబా ఎప్పుడు ఎవరిని వాడుకుంటారు, ఎలా వాడుకుంటారు అంటే బాబాకి తెలుసు. సో కమింగ్ టు ద టుడే టాపిక్ ఏంటంటే జై బాబా. ముందుగా నాకు నచ్చిన విషయం ఏంటంటే, సార్ నన్ను మాట్లాడుతున్నారు కాబట్టి, ఏదైనా ప్రతి సహవాసకి వెళ్ళినప్పుడు ఒక సీనియర్ బాబా కలిసినప్పుడు ఒక ప్రశ్న ఒక సమాధానం అనే దాన్ని బాగా నమ్ముతాను. మనకి ఏదైతే సందేహాలు మన మనసులో ఉంటాయో అది మనం ఎవరిని అడగాలి? ఇంట్లో మా పేరెంట్స్కి బాగా తెలియదు, మా ఫ్రెండ్స్కి తెలియదు. సో ఈ స్పిరిచువల్కి సంబంధించింది కానీ బాబాకి సంబంధించిన ఏదైనా సందేహం మనకు ఉన్నప్పుడు ఇలాంటి సహవాస కార్యక్రమాల్లో ఒక సీనియర్ బాబాలు వస్తుంది అడగడం, వాళ్ళ అనుభవాన్ని తెలుసుకుంటూ ఉండటం, ఒక ప్రశ్న ఒక సమాధానం, ఒకసారి ఒక ప్రశ్న అడిగాను, ఇంకో సంవత్సరం ఇంకో ప్రశ్న. అలాగా స్లోగా గ్రాడ్యువల్గా
ఒక రోజుకి మనకు కావాల్సినంత జ్ఞానం బాబా మళ్ళీ చేరితే జ్ఞానాన్ని కోరుకుంటున్నారు, ఆ జ్ఞానం మన సొంతం అవుతుంది అనే దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. అందులో భాగంగా మా ఈ మధ్య మా పెద్దవాడు కూడా మొట్టమొదటిసారి సావాస్కి వచ్చినప్పుడు మా బాబు 8 months బాబు కొవ్వు సావాస్కి వచ్చినప్పుడు మొట్టమొదటి సావాస్ వాడి 8 నెలల బాబు. ఇప్పుడు వాడు 10th class అయిపోతుంది. సో ఈ మధ్య మీరు బాబా విషయాలు ఏం మాట్లాడడం చేస్తున్నారు 2 weeks. 10వ తరగతి పిల్లలకి చాలా మైండ్ అంతా క్వశ్చన్స్ మయం కదా, 100 ప్రశ్నలు కూడా అవ్వాలి. సో ప్రశ్న అడిగాడు, నాన్న బాబా భగవంతుడు కదా, బాబా చాలా లిటరేచర్ ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు కదా, మనం జ్ఞానం తెలుసుకోమని బాబా కోరుతున్నారు కదా. అవునా, బాబా ఇచ్చిన డిస్కోర్సెస్ స్పీక్స్ ఇవన్నీ మనం చదివితే సరిపోద్ది కదా అన్నారు. అవును మన కరెక్ట్గా చదివితే సరిపోద్ది అన్నారు. మరి ఇవన్నీ చదివితే సరిపోయినప్పుడు బాబా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? బాబా జీవిత చరిత్రతో ఏం పని అసలు? బాబా పాటలతో ఏం పని? బాబా సాహిత్యంతో నాకేం పని? నన్ను బాబా కోరుకుంది మరి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోమన్నాడు కదా, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాను, దాని తగ్గట్టుగా జీవిస్తాను కదా అని చెప్పేసి ప్రశ్న వేసాడు. సో ఆ ప్రశ్నకి సమాధానం అంటే నాకు తెలిసిన జ్ఞానంగా నేను చెప్పగలను, కానీ ఉన్నటువంటి సీనియర్ బాబా ప్రేమికులు కానీ మీలో ఎవరైనా సరే ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు, లేదా అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నా మీకు కూడా మైక్ పంపిస్తారు, మీరైనా చెప్పవచ్చు. ప్రశ్న అయితే అర్థమైంది కదా క్లియర్గా. బాబా సాహిత్యం అంటే డిస్కోర్సెస్ గాడ్ స్పీక్స్ మనం చదివితే సరిపోతుంది కదా, బాబా జీవిత చరిత్రతో మనకేం పని? బాబా పాటలు మాటలతో మనకేం పని? బాబా మనల్ని కోరుకుంటుంది కదా, మీరు జ్ఞానాన్ని సంపాదించండి, ఆ జ్ఞానాన్ని మిమ్మల్ని అనంతమైనటువంటి చైతన్యానికి తీసుకెళ్తుంది. ఒకరోజు మీరు భగవంతుడిగా రియలైజ్ అవ్వాలి అంటే జ్ఞానము ఆ చైతన్యము 2 రావాలి అంటే మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోండి అని బాబా మనకి కోరుకుంటున్నారు. అది తెలుసుకుంటే సరిపోతుంది కదా. బాబా జీవిత చరిత్ర, బాబా ఈరోజు ఇలా చేశారు, అలా రోజు అలా చేశారు, బాబా ఈరోజు యాక్సిడెంట్ అయింది, బాబా ఈరోజు యూఎస్ వెళ్ళారు, ఇలాంటి బాబా జీవిత చరిత్ర సంబంధించిన విషయాలు కానీ, బాబా పాటలు కానీ, మనం ఒక ఆఫ్లో బాబా భజన్స్ చేసుకుంటాం, ఇవన్నీ కానీ ఇవన్నీ కూడా ఎందుకు మనకి, దానివల్ల నాకు టైం వేస్ట్ కదా అనేది వాడి ప్రశ్న. ఒక 10వ తరగతి బాబాలో ఉన్నటువంటి ప్రశ్న ఇది. సో దీనికి సమాధానం మీరు ఎవరైనా చెప్తారంటే మీ మైక్ కూడా జరుగుతుంది, ఇక్కడికైనా రావచ్చు. జై బాబా అండి. ఇప్పుడు అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్షల గురించి చదువుకుంటే సరిపోతుంది కదా. పరీక్షలకు ఒక 4 రోజుల్లో 15 రోజుల ముందర పుస్తకాలు తీసుకుని చదువుకుంటే సరిపోతుంది కదా. మరి ఫస్ట్ ప్రీకేజీ నుంచి కూడా అతను ఎందుకు ట్రైనింగ్ అయ్యాడు? సో ఏంటంటే అలాగే బాబా చెప్పారు మనకి, నా ముందు చాలా జారుడు పొంగు అని చెప్పారు. సో బాబా పొంగుని మనం నిరంతరం పట్టుకోవాలి అంటే ఒకటి ఇప్పటి నుంచి ఆయన నామస్మరణ చేసుకోవడం. బాబా ఇంకొక అవకాశం ఇచ్చారు మనకి, ఏంటి, ఎవరైతే చివరి క్షణాల్లో నా నామాన్ని స్మరిస్తూ మరణిస్తారో వారికి మళ్ళీ జన్మ లేకుండా చేస్తానని ఈ యుగంలో బాబా మనకి ఒక అవకాశం ఇచ్చారు. సో అది మనం పొందాలి. యాక్చువల్గా మనం ఏంటంటే మనందరి మోటో ఒకటే, ఏంటి, మోక్షం పొందాలి, మళ్ళీ జన్మ రాకూడదు. దానికోసం ఏం చేయాలి? ఈ బాబాని ఇప్పటి నుంచి మనం పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క అంశాన్ని కూడా బాబా అనే ఒక కట్టెల నుంచి బయటికి చూడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాం మనం. సో బాబాని నిత్యం గుర్తుపెట్టుకోండి. బాబా కొంగు జారిపోకుండా పట్టుకొని ఉండటం కోసం ఇవన్నీ కూడా అవసరమే. అది నా అభిప్రాయం. మీరు ఎక్కిపిస్తారా దాంతో? ఇంకా ఎవరైనా ఉంటే వచ్చి మీరు కూడా చెప్పండి, నేను తెలుసుకుంటాను. జై బాబా. జై బాబా అండి. సో జై బాబా. అలాగే నా భావన పోవాలంటే బాబాని నిరంతరం ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమలో ఒక భాగమే అతని గురించి మొత్తం తెలుసుకోవటం అని చెప్పి ప్రసాద్ గారు చెప్పారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను. జై బాబా. మరి ఇప్పుడు సార్ అడిగిన ప్రశ్నకు ఆల్రెడీ ఆధ్యాత్మిక పరంగా మన మహేష్ గారు సమాధానం చెప్పారండి. కానీ ఒక ఎడ్యుకేషన్ పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేషన్లో ఒక విషయాన్ని నేర్చుకోవాలి అంటే ఒక సూత్రం ఉన్నది. దాన్ని LSRW అంటారు. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. రీడింగ్ అనే దానికి దాంట్లో 3వ ప్రాముఖ్యత ఇవ్వటం అనేది జరిగింది. లిజనింగ్ వినడం ద్వారా
ఏంటంటే మనం చూసినటువంటి విషయం మనకి ఎక్కువ కాలం గుర్తుంటుందంటండి. అలాగే దాని తర్వాత ఇచ్చినటువంటి ముఖ్య ప్రాధాన్యత వినడానికి. చూసింది ఫస్ట్ అయితే విన్నది తర్వాత మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. అట్లాగే మన సెన్స్ ఆర్గాన్స్ పంచేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానము చూసినది, విన్నది, వాసన చూసినది, స్పర్శ, అలాగే రుచి, ఇలా ఈ 5 ద్వారా వచ్చేటటువంటి జ్ఞానము చిరకాలము ఉంటుందని చెప్పారు బాబా. చిరకాలము ఉంటుందని చెప్పారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ఫిలాసఫర్స్. అందుకనే మనం బాబా పాటలు వినాలి, చూడాలి, బాబా సాహిత్యాన్ని వినాలి, పాటలు వినాలి, ఆయన యొక్క విజువల్స్ చూడాలి, ఆయన యొక్క పుస్తకాలు చదవాలి, లాస్ట్లో ఆయన గురించి మాట్లాడాలి. ఇది బాబుకి ఇచ్చేటటువంటి సోదరుడు మహేష్ గారు మరియు పద్మావతి గారు అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. అంటే బాబా ప్రయాణం కొద్దిగా నా బుద్ధికి తోచిందని చెప్తాను. బాబు వేసిన ప్రశ్న పుస్తకం చదివితే సరిపోతుంది కదా, జ్ఞానం వస్తుంది కదా, మాటలతో కానీ అలాగే పాటలతో కానీ బాబా ముందు గడపడం కానీ ఇలాంటి వాటితో పని లేదు కదా అని చెప్పేసి ప్రశ్న. దానికి పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది, కరెక్టే. అది ఎటువంటి జ్ఞానం వస్తుంది? పుస్తకానికి పరిమితమైన జ్ఞానం మాత్రమే వస్తుంది. బాబాను తెలుసుకునే జ్ఞానం రాదు. బాబాను స్వయంగా తెలుసుకోవాలి, అది బాబా ప్రేమలో మునక వేయాలి. అటువంటి జ్ఞానం మనకి రావాలి అంటే బాబాతో మనం మమేకం అవ్వాలి. మమేకం అవ్వడం అంటే అది పాట రూపంలో అవ్వాలి. అలాగే బాబాకి అయితే మన ప్రేమ ద్వారా ఉండాలి, అలాగే బాబాకి చేసే సేవలో ఉంటుంది. ఇలాగ రకరకాల ప్రత్యామ్నాయాల ద్వారా బాబాకి దగ్గర అయితేనే బాబా యొక్క జ్ఞానం మన సొంతం అవుతుంది. అంటే అది పరిపూర్ణత ఉండాలి, పుస్తకానికి పరిమితం కాదని. అది నాకు తెలిసిన విషయం. అవతార మెహర్ బాబాకి బాబా ఎప్పుడు నన్ను ప్రేమించండి అని చెప్పాడు. ఇప్పుడు నేను మమ్మీ ఉన్నాను, నా గురించి పూర్తిగా అమ్మకు తెలిసినప్పుడు, అమ్మ గురించి పూర్తిగా నాకు తెలిసినప్పుడే మేము ఒకరినొకరిని ప్రేమించుకోగలుగుతాం, ఒకరినొకరు కలిసి ఆనందంగా జీవించగలుగుతాం. నీ గురించి పూర్తిగా మీ అమ్మ నాన్నకే తెలుసు, అమ్మ నాన్న గురించి మాకు పూర్తిగా నీకు కొంతకాలానికి తెలుస్తుంది, మనం కలిసి ఉంటున్నాం. కాబట్టి ఇలాగ భగవంతుడితో కలిసి ఉంటేనే అతన్ని ప్రేమించడం జరుగుతుంది. ఈ మాటలు, ఈ పాటలు, అతనితో కలవడం, సాహసరికి వెళ్ళడం, ఇదంతా కూడా అతనితో కలిసి జీవించడానికి ఒక అవకాశం ఇది. అతన్ని ఎక్కువగా ప్రేమించడానికి మనకు ఉపయోగపడే ఒక మార్గం ఇది. కాబట్టి తప్పకుండా ప్రతి సహవాసం వెళ్ళి తీరాలి అని చెప్పాను. అది నేను చెప్పిన సమాధానం. సో జయ బాబా. సో ఈరోజు టాపిక్ వచ్చినట్టయితే వై మెహర్ బాబా ఈస్ కాల్డ్ ది అవతార్ ఆఫ్ ద ఏజ్. ఎందుకు మనం మెహర్ బాబాని ఈ యుగ అవతారుడు అని చెప్పి పిలవాలి అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ తీసుకొని దాని గురించి కాసేపు చర్చించుకుందాం. ఎవరో ఒక స్పీకర్ లేదంటే మీ ఆడియన్స్ కాదు, ఇట్స్ ఎ ఫ్యామిలీ. ఐ ఫీల్ ఆల్వేస్ బాబా ఫ్యామిలీ ఇస్ ఎ ఫ్యామిలీ. సో అంతా కూడా ఓ చర్చలాగా ముందుకు వెళ్తాం, సరేనా? జై బాబా. నేను ఎప్పుడైతే నేను డైరెక్ట్ తెలుగులో చెప్తానండి, ఇంక ఇంగ్లీష్లో చదవను. సో నేను ఎప్పుడైతే ఒకసారి అవతారం నేను చెప్పానో ఒక్కసారిగా మానవాళ్ళంతా ఉలికి పడ్డారు. ఏంటి అవతార పురుషుడు? గురువు అంటే ఓకే, సద్గురు చాలా మంది ఉన్నారు, మీరు కూడా గురువు అనుకున్నాం, కానీ ఏంటి అవతార పురుషుడు, మీరు అవుతాడని ఒక్కసారిగా ఉలికి పడ్డారు. పీపుల్ అలారంట ఒక్కసారిగా ఉలికి పడ్డారు అనమాట. ఏం జరిగింది అసలు, ఏంటి అవతారుడు ఏంటి అని బాబా చెప్పారు స్టేట్మెంట్. అయితే ఎందుకు చాలా మంది మానవాళ్ళు కూడా ఎందుకు అలా ఉలికి పడ్డారు? దానికి కారణం ఏమిటి అంటే, ఇతను అవతారుడని ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నాడు, అతని అవతారుడని ఎలా చెప్తున్నాడు అని ఒక్కసారిగా వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవటం మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే, మనిషి అంటే మనసు పొందే రకరకాలైనటువంటి అనుభవాలతోటి మన జీవితం దొరుకుతూ ఉంటుంది. మనసు పొందే ఎక్స్పీరియన్సెస్ తోటి. సో మనకి ఈ గురువులు లేదంటే మత ప్రవక్తలు లేదంటే ప్రీచ్ ఇచ్చేవాళ్ళు ఇంతవరకు ఈ పరిధి వరకు మనకు తెలుసు, మనం కళ్ళతో చూస్తున్నాము, మనలాగే వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ ఒకేసారి సర్వజ్ఞుడైనటువంటి భూత భవిష్యత్ వర్తమానాల్లో ఉన్నటువంటి భగవంతుడు మానవ రూపంలో వచ్చిన అవతారుడుగా
అనేసరికి మనం దాన్ని నమ్మలేమన్నమాట. అందుకే జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి బాబా అవతారం ఎక్స్ప్లెయిన్ నేనే అవతారం అని చెప్పిన తర్వాత బాబాని నెమ్మదిగా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ చరిత్ర కూడా మనకి చాలా తెలుసు, చాలా చోట్ల విన్నాం. అయితే బాబా చెప్పిన పరంగా భగవంతుడు 700 సంవత్సరాలకు ఒకసారి, 1400 సంవత్సరాలకు మరొకసారి అలా రావడం జరిగింది గతంలో. భవిష్యత్తులో కూడా ఈ లాస్ట్ అవతారంగా అలా చెప్పడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఈ అవతారంతో పాటు మన సమకాలీనటువంటి సెయింట్స్ ఉంటారు, గురువులు, వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. మళ్ళీ అవతారాలు 700 1400 ఒకసారి మళ్ళీ భూమి వస్తూ ఉంటారు. అయితే గత అవతారాల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆఖరి ఇలా చెప్తున్నాను, ఎకౌంట్స్ ఆఫ్ అవతారం. గత అవతారాల్లో ఏం జరిగిందంటే అవతార జీవితం ఎప్పుడు కూడా ఒక మైథాలజీగా, ఒక పురాణాలుగా, ఒక కట్ట కట్టేసి పైన పడేసాం. రాముడి జీవితం చూసినా, విష్ణువుని చూసినా, బుద్ధుడు కదా పురాణాలు అండి. అవి మనకి వినటానికి బాగుంటాయి, మంచి కథ రంజింపగా ఉంటుంది. భారతం వింటున్నా, రామాయణం వింటున్నా కొంచెం రంజింప చేసేలాగా ఉంటుంది. ఆ నరేషన్ కానీ, ఆ స్టోరీ కానీ అంత ఆసక్తి కలిగిస్తాయి. కానీ ఒక మనిషి హృదయాన్ని మీరు భగవంతుని నమ్మాలని తపన కలిగించలేదు. ఆ తపన కలిగించేలా లేదు. ఎందుకంటే వాటిని పురాణాలని చెప్పి మనం మూట కట్టి పైన పడేశారు. గత అవతారంలో చేయండి, బాబాజీ గారు గత అవతారంలో చేయండి. అవి మనం ఎంత వ్యక్తి కట్టిస్తాయో ప్రేమలో, హృదయంలో మాత్రం ఆ నేనే భగవంతుని అవ్వాలని తప్పని మాత్రం కలిగించేలాగా లేదు. తర్వాత అతను చేసిన పని, అతని జీవితం గత అవతారాల్లోని ఆయన జీవితం ఎప్పుడు కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది, అదొక రహస్యంగానే మిగిలిపోయింది. రాముడు ఎందుకు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాడంటే 100 కారణాలు చెప్తారు, రామాయణం బేస్ చేసుకొని చెప్తారు. బట్ నిజంగా కానీ నాకు తెలుసా, ఎవరికి తెలియదు, ఆయన తప్ప. అది కూడా రహస్యంగానే మిగిలిపోతుంది. కృష్ణుడు ఎందుకు యుద్ధాలు చేశాడంటే తెలియదు, జీసస్ ఎందుకు సెలవు వేసుకున్నాడంటే తెలియదు. సో మనకు తెలిసిన మనకు ఉన్న జ్ఞానంతో, మనకు బుక్స్లో ఉన్న జ్ఞానంతో మనం మాట్లాడుకుంటాం అంతవరకే. కానీ అసలైన పని, అసలైన కార్యం అవతారుడు అక్కడ వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది మాత్రం ఎప్పుడు ఒక రహస్యంగానే మిగిలిపోయింది. కానీ అతను చేసిన మిరాకిల్స్ అంటే అద్భుతాలు, అవి మాత్రం ఒక మంచి ఆభరణాలలాగా మనం మెడలు చేసుకొని తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైనా గురువు అంటే అవునండి ఆయన ఏ అద్భుతాలు చేశారండి అంట. సో మన మైండ్ ఎప్పుడు కూడా అద్భుతాలు అన్నది అద్భుతాలను ఆభరణాలుగా వేసుకున్నాం, కానీ అతని జీవితాన్ని ఆభరణంగా వేసుకోవాలి. అతను చేసిన పని ఆభరణంగా ఎప్పుడు చేసుకోవాలి. మనం గత ఉదాహరణ నుంచి చెప్తుంది రైట్, రామకృష్ణుడు, కృష్ణుడు ఇదంతా కూడా అతని జీవితం ఏమో పురాణాన్ని కట్టుబడేసాము, అతని కార్యమేమో రహస్యంగా దాగిపోయి ఉంది. కానీ అతను చేసినటువంటి మిరాకిల్స్, అద్భుతాలు మాత్రం మనం మెడలో చేసుకుని తిరగడానికి అలవాటు పడిపోయినాం. అయితే బాబా అంటున్నారు, నేను ఎప్పుడు కూడా ఎటువంటి అద్భుతాలు చేయను అని చెప్పి పదే అనేక మార్లు చెప్పడం జరుగుతుంది. కానీ ఏం చేస్తా అన్నారు, నేను చనిపోయిన వాడిని లేపను, చనిపోయిన వాడిని నేను నిద్ర లేపను. కానీ ఈ ప్రపంచం అనే మాయలో మీరు చనిపోయేలా చేసి భగవంతుల్లో శాశ్వతంగా మేల్కొని ఉండేలా నేను చేస్తాను అన్నాను. అది నేను చేసే కార్యక్రమం, నా కార్యం అది. మీరు ఈ ప్రపంచానికి మాయ, ఈ ఇల్యూషన్ మాయలో మీరు చనిపోయి మాయకి గుడ్డివారిగా చేసి భగవంతుల్లో మీరు నిరంతరం ఉండేలాగా నేను చేస్తాను. అలాగే ఒక గుడ్డివాడికి నేను సైట్ అంటే చూపును ఇవ్వలేను, కానీ మాయకి మిమ్మల్ని గుడ్డివారిని చేస్తాను అన్న విషయం చెప్పాను. ఎందుకంటే సో ఇలా చెప్తున్నారు. ఇంకా భగవంతుడు ఎప్పుడు కూడా అవతారుగా భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు ప్రజల చేత కీర్తించబడాలి, జేజేలు కొట్టించుకోవాలి, చప్పట్లు కొట్టించుకోవాలి అని ఎప్పుడు అనుకోడు. ఇంకా ఆయన పని కార్యక్రమం, ఆయన కార్యం సక్సెస్గా జరగటం కోసం ఆయనే ఒక ముసుగు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఎవరికి కనపడకుండా. ఆయన పని చేసుకుంటూ పోవాలి. నేను అవతారం జేజేలు కొట్టుకుంటూ పోతుంటే ఆయన కార్యక్రమం, ఆయన అవతారానికి వచ్చిన టైం ఆయన పనికి ఆటంకం జరుగుతుంది. సో ఈ ఆటంకాలన్నింటినీ కూడా తప్పించుకోవడానికి కూడా తను ఒక మేలు ముసుగును ధరించి ఉంటాడు. అయితే ఈ ముసుగును అది కొద్ది మందికి చూపిస్తాడు. అది కూడా ఆయన కార్యక్రమంలో ఎవరైతే
సహాయపడతారో, ఎవరు అవసరమైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం ఆ ముసుగును తొలగించి చూపిస్తాయి నేనే అవతారాన్ని అని. సో ఆ ముసుగుని చూపించే వాళ్ళలో ఆధ్యాత్మిక పదవుల్లో ముందున్న వాళ్ళై ఉండొచ్చు, లేకపోతే భగవంతుడికి తపన ఉన్న వాళ్ళై ఉండొచ్చు, లేకపోతే మండలి వాళ్ళై ఉండొచ్చు. ఆయన సరే ఆయన ఎంచుకుంటాడు. అది ఎవరు అనేది మనం కూడా చెప్పాలి. సో మరి మేలు ముసుగు ధరించుకున్న బాబాకి మనకి మన మీద ఉన్నటువంటి ఈ మానవాళిపైన ఉన్నటువంటి అవధులైనటువంటి ప్రేమ వలన, దయ వలన, అయ్యో వీళ్ళకు కూడా తెలియాలి అవతారం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అన్న విషయాలు వీళ్ళకు కూడా తెలిసినప్పుడే కదా వీళ్ళు కూడా భగవంతుని రియలైజ్ అవుతారు అని మనకు అది అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేశారు. అవతారం అనే పదాన్ని మనకు అర్థమయ్యేలాగా మనకు అనేక ఉదాహరణలతోటి బాబా మన గ్రంథాల్లో ఇవ్వటం జరిగింది. అవతారం అంటే ఏంటి, ఆయన కార్యక్రమం ఎలా ఉంటుంది, ఆయనతో మనం ఉంటే ఏం జరుగుతుంది, మనం ఎలాగ భగవంతుడు అవ్వాలి అనేటటువంటి విషయాలని బాబా తన గ్రంథాల్లో సవివరంగా వివరించడం జరిగింది. సో ఇప్పుడు బాబాని ఈ యుగానికి అవతారుడు అని పిలుస్తున్నాం. ఎందుకని అతను చెప్పాడు కాబట్టి. he said he was, అతనే అన్నాడు నేనే యుగ అవతారుడు అని అతను చెప్పాడు కాబట్టి మనం పిలుస్తున్నాం తప్ప మనకి అతను అవతారుడు అని మనకి తెలియదు. అతను చెప్పాడు, సో అతను చెప్పాడు తన యుగ అవతారుడు అని. అండ్ మనం ఎలాగ నమ్ముతున్నాం, ఓకే బాబా ఇచ్చినటువంటి కొంత ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్ నాలెడ్జ్, గత అవతారాలు ఎప్పుడు చెప్పినటువంటి అనేక రహస్యాలు, ఈ అవతార కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేటటువంటి ఈ గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్, లేదంటే నథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇలాంటి అనేకమైనటువంటి పుస్తకాలు గ్రంథాలు చూసిన తర్వాత ఇతను అవతారుడు కాక మరొక అవ్వడానికి అవకాశం లేదు అని మనకు ఒక విశ్వాసంతో మాత్రమే అది నమ్ముతున్నాం. బాబా అంటున్నాడు, నువ్వు భగవంతుడు అయితే తప్ప నేను భగవంతుడు అన్న విషయం నీకు అర్థం కాదు. అప్పటిదాకా కేవలం నమ్మకం మాత్రమే. నేను అవతారుని అన్నది నీ నమ్మకం మాత్రమే. ఎందుకని నా జీవితాన్ని చూసి నీ ఇచ్చినటువంటి ఆ గ్రంథాలు చూసి రహస్యాలు చూసి నువ్వు నమ్ముతున్నావు. ఎస్ అయింటుంది, అంత చక్కగా చెప్పాడు, తన అవతారుడు అవుతుండడానికి అవకాశం లేదు కదా అనుకుంటున్నావు. కానీ ఎప్పుడు నిజానికి నీకు అతను అవతారుడు తెలుస్తుందట, నువ్వు అవతారుడు అయినప్పుడు మాత్రమే అన్నాను. సో ఇది కూడా గతంలో అలాగే జరిగింది. సో ఇతను ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుంది. అదే ఒక చిన్న పిల్లల్ని పిలిచి మీ నాన్న ఎవరినంటే అతను చూపిస్తాడు. ఎలాగ మీ నాన్న అంటే అని నవ్వుతాడు, ఎలా మీ నాన్న అంటే నవ్వుతాడు, అతనే మా నాన్న అంటాడు. వాడు ఎన్నిసార్లు ఒకటే పెట్టి నవ్వుతాడు, తెలియదండి. ఆ ఫలానా వ్యక్తి నాన్న ఎందుకు పిలుస్తున్నాడో ఆ పిల్లడికి తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది ఆ పిల్లోడికి ఫలానా వ్యక్తిని నాన్న ఎందుకు పిలిచాడని ఎప్పుడు తెలుస్తుంది? వాడు పిల్లోడు అయినప్పుడు తెలుస్తుంది. వాడు నాన్న అయినప్పుడు వాడు ఒకరితో నాన్న పిలుస్తుంది. ఓహో నాన్న అంటే ఇలా పిలుస్తారా, ఎందుకు నాన్న అని పిలుస్తారా, ఓకే నాకు మా నాన్న ఇతనా, నా కొడుకు ఇతనా అనే విషయం వాడు నాన్న అయితే తప్ప తెలియదు. సో అదే ద రియల్ కన్విక్షన్. ఇప్పుడు ప్రజెంట్ మన కన్విక్షన్ ఉంది, ఓకే బాబా అవతారం అన్న విషయం మనకి నమ్మకం ఉంది మనకి. కానీ అది రియల్ కన్విక్షన్ ఎప్పుడు మారుతుందంటే నువ్వు భగవంతుడు అయినప్పుడే అని చెప్తున్నాడు. సో అది ఎలా సాధ్యం అంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానం నశించిపోయి జ్ఞానం వికసించినప్పుడు ఆ అవగాహన, ఆ రియల్ కన్విక్షన్ అనేది నీకు ఉపయోగపడుతుంది. మరి జ్ఞానం వికసించడం అంటే మనిషి తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపూర్ణంగా జీవించినప్పుడు ఇప్పుడు నీకు ఈ ఆధ్యాత్మికత మీద ఉన్నటువంటి అనేక రకమైనటువంటి అసందిగ్ధ విషయాలు, అది ఇదేంటదేమో కాదు, అదేంటదేమో, నేను అది చేయాలా, నేను ఇది చేయాలా, నేను ఇలా ఉండాలా, అలా ఉండాలా అని ఇప్పటికీ మన మైండ్ 100% తిరుగుతూ ఉంటాయి. వాటన్నీ తుడిచిపెట్టుకుపోతాయి నిజమైనటువంటి జ్ఞానం మనలో వికసించినప్పుడు. ఆ జ్ఞానం వచ్చినప్పుడే రియల్ కన్విక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఆ జ్ఞానం అంటే ఇక్కడ బాబా తను అనంతమైనటువంటి చైతన్యాన్ని అని చెప్పారు. బాబా ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, సర్వవ్యాప్తి సర్వజ్ఞాని అనుకుంటారు. సో సర్వశక్తిమంతుడు సర్వత్ర వ్యాపించుకున్నాడు కాబట్టి ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ఇన్ఫినిట్ నాలెడ్జ్. చైతన్యం అంటే జ్ఞానం. నాకంత చైతన్యం ఉంది అంటే నాకంత జ్ఞానం ఉందని అర్థం. నాకంత జ్ఞానం ఉంటే నాకు చైతన్యం ఉందన్నమాట. నా ఆఫీస్ పని మీద నాకు కొంత
నాలెడ్జ్ ఉంటుంది ఆ పరిధి వరకు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిధి పరంగా నాలెడ్జ్ ఉంది. అంటే అంత కాన్షియస్ చైతన్యం మీకు ఉంది అని రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏబి అని మనం చూపాం. ఇది మ్యాథ్స్ పిల్లలు ఎవరైనా తెలుస్తుంది, సబ్సెట్ సూపర్ సెట్ అని. సో ఏ అనేది మనకి సబ్సెట్, బి అనేది సూపర్ సెట్. సో ఇప్పుడు ఏ మన లిమిటెడ్ మైండ్, మనం లిమిటెడ్లో ఉన్నాము. బి అనేది అన్లిమిటెడ్లో ఉంది, సూపర్ సెట్. నేనొచ్చి బి యొక్క పరిమితిని నేను జడ్జి చేయగలుగుతానా? ఏ పోయి ఏ బిని లిమిటెడ్ అని చెప్పగలుగుతున్నా మొబైల్ మీద చూస్తే? చెప్పలేదు. ఎందుకంటే ఏ యొక్క నాలెడ్జ్ లిమిటెడ్, ఏ యొక్క చైతన్యం లిమిటెడ్. ఏ పోయి బిని జడ్జి చేయలేదు. నీ లిమిటెడ్, నీ జ్ఞానం ఏది, నీ స్టేటస్ ఏది, బిని చెప్పలేదు ఎప్పటికీ. కానీ బి అన్లిమిటెడ్ కాబట్టి ఇది సూపర్ సెట్ కాబట్టి ఏ గురించి చెప్పగలుగుతుంది. నువ్వేంటి, నీ లిమిట్ ఏంటి, నువ్వు ఎంత నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత జ్ఞానం ఉందనేది బీపీ ఏది చెప్పగలుగుతుంది రైట్. సో మనందరం కూడా ఏలాగా బాబా బీగా అవసరం కృష్ణ రైట్. దాన్ని బాబా అంటున్నారు. మీరు నా లోతు తెలుసుకుందాం అనుకుంటే కనుక సముద్రం యొక్క లోతుని మీ చిటికెన వెలుతో కొలుద్దాం ప్రయత్నం చేయడం లాంటిది అన్నారు. మన చిటికెన వెలుతో ఎప్పటికీ సముద్రం లోతును కొలవలేము, ఎన్ని చిటికెన లోతును కొలవలేము మనం. అలాగే భగవంతుడి యొక్క ఇన్ఫినైట్ అనంతమైన చైతన్యాన్ని మనకున్న పరిమిత చైతన్యంతో మనం ఎప్పటికీ మెజర్ చేయలేము రైట్. సో బాబాకి ఈ విషయం తెలుసు. మరి అరే మీరు చేయలేదని తెలుసు కదా. నా కొడుకు ఎంత పని చేయగలుగుతాడో నాకు తెలుస్తుంది. వాడి వయసుకి వాడుకున్న నాలెడ్జ్ వాడు ఎంత పని చేయగలుగుతాడు, ఇంట్లో ఇంత పని ఏం చేయలేడు నాకు తెలుస్తుంది. అలాగే బాబాకి తెలుసు మనకున్న నాలెడ్జ్ ఎంత, మనకున్న జ్ఞానం ఎంత అన్న విషయాలు పూర్తిగా బాబాకు తెలుసు. అందుకే బాబా ఏం చేశారంటే అతను మన మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతోటి అది మనకు అర్థమయ్యేలాగా చెప్పాడు. అవతార గుడ్ అంటే ఏంటి, అవతారుడు అంటే ఏంటి అన్న విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పాడు. అది అందున్నారు. మీ మీద ఉన్నటువంటి అనంతమైనటువంటి అవధులేని ఆ ప్రేమే నన్ను మానవ రూపం ధరించేలా చేస్తుంది. నేను అనంతమైన ప్రేమను కాబట్టి మీరు నన్ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి అని చెప్పారు. ఎందుకని నా దగ్గర ఉన్నది ఒక ప్రేమ మాత్రమే మీకు ఇవ్వడానికి. ఆ ప్రేమ మిమ్మల్ని నన్నుగా మారేలా చేస్తుంది, మీరు కూడా నాలో అందేలా చేసేది ఆ ఒక ప్రేమ మాత్రమే అని చెప్పారు. బాబా 74th బర్త్డే మెసేజ్ చెప్పారు. సో I'm the avatar, the ancient one. But how do you know that I am he? మీకు ఎలా తెలుసు నేను అవతారం అని? ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి. నేను ఎందుకు చెప్పాను అది నా యొక్క అనుభవం కాబట్టి. బట్ అది మీకు ప్రస్తుతానికి ఒక నమ్మకం మాత్రమే. అయితే చాలా మంది అనుకోవచ్చు ఏంటంటే గర్వమా, ఈయన అవతారం చెప్పుకుంటున్నాడు, ఇంత అహంకారం గర్వమా అని, ఇది తప్పు కదా, అలా చెప్పకూడదు కదా అని చాలా మంది కనిపించవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో. కానీ నేను అవతారునై ఉండి నేను అవతారుని అని చెప్పకపోవడం నాకు తప్పు అవుతుంది. నేను అవతారునై ఉండి నేను అవతారుని అని చెప్పి చెప్పకపోవడం నేను చేసిన తప్పు అవుతుంది. కాబట్టి మీకు నేను క్లియర్గా చెప్తున్నాను, సేమ్ అవతారం. సో ఇప్పుడు కనుక చూడండి, బాబాని అనుకున్నారు, బాబా మనిషి అని అన్నారు అనుకోండి, మీరు సందేహిస్తారా? అస్సలు సందేహించదు. బాబా మనిషి అంటే కరెక్ట్ మనిషి. ఎందుకని? మనలాగే ఉన్నాడు కాబట్టి, మన మనుషులం కాబట్టి. ఆయన మనలాగే ఉన్నాడు. సో పోలికలు కష్టాలు పోయి మనలాగే ఉన్నాడు కాబట్టి సో మాకు ఎటువంటి సందేహం ఉండదు. వెల్ ఐ సే ఐఎమ్ ద అవతార్ అని మీకు మైండ్కి సందిగ్ధంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు కనుక ఒక ఇప్పుడు మనుషులో ఉన్నాం కదా, మనకి ఒక జంతు చైతన్యాన్ని ఇస్తాను అన్నారు బాబా. నేను మీకు ఒక జంతు చైతన్యాన్ని ఇస్తాను, మీరు జంతువుతో మాట్లాడే అవకాశం మీకు ఇస్తాను. మీరు జంతువు దగ్గరికి వెళ్ళి చెప్పండి, నాకు మనిషి చైతన్యం వచ్చింది, మీరు కూడా ఒకరోజు మనిషిగా మారుతారు, మనందరం మళ్ళీ అందరం కూడా భగవంతుని దగ్గరికి వెళ్తాము, నాకు మేనతో అని చెప్పారు అని జంతువు చెప్పండి. మీరు పోయి మీకు జంతు చైతన్యం ఉంది, మీరు జంతువుతో మాట్లాడుకునే ఫెసిలిటీ నేను ఇస్తాను. అయితే దానికి అర్థమవుతా నాకు ఎట్లా నువ్వేం భాష మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కాదు. జంతువు మీకు మాత్రం రెండు చైతన్యాలు ఉన్నాయి, మానవ చైతన్యం ఉంది, జంతు చైతన్యం ఉంది.
అలాగే నాకు నేను అవతారిగా భూమి మీదకి వచ్చినప్పుడు భగవంతుని చైతన్యాన్ని మానవ చైతన్యాన్ని కలుపుకొని వస్తాను, అప్పుడే నన్ను అవతారం అని చెప్పి చెప్తున్నాను. సో అదే ఆ చైతన్యాన్ని కూడా ఉంచుకొని వస్తాను. అందులో నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ సహాయం చేయడం కోసం, మీరు భగవంతుడు అవ్వటం కోసం నేను మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే ఐఆమ్ గాడ్ అనే విషయాన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మీరు ఒక్కరికి కాదు, మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి లివింగ్ టీచర్ కూడా ఒక రోజుకి ఆ భగవంతుని చైతన్యాన్ని పొందే తీరుతుంది. అలా కాకుండా జరగడానికి ఇంకో అవకాశమే లేదు అన్నారు. డెఫినెట్లీ నోయింగ్లీ అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలిసినా తెలియకపోయినా, బావలైనా బావలు కాకపోయినా ఎవరైనా సరే ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుడి పోయితే ప్రయాణం చేస్తుంది. సో ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహిస్తారో వాళ్ళే ఆ స్థాయికి త్వరగా చేరుకుంటారు అనే విషయం చెప్తారు. సో చెప్పండి, హూ రికగ్నైజ్ ద అవతార్? ఇక్కడ మీరు చూసినట్టయితే సాయిబాబా షిర్డీ, ఆయన భావం చూడగానే ఓ భగవంతి గారు అన్నారు. సాయిబాబా ఒక కాన్షియస్నెస్ ఉంది, ఇదినే అవతారం విషయం సాయిబాబాకి తెలుసు, గురువుకి తెలుసు. అది మనకు తెలియదు. సాయిబాబా ఆ స్థాయిలో ఉంటాడు కాబట్టి, ఆ చైతన్యం ఉంది కాబట్టి వెంటనే రికగ్నైజ్ చేయగలిగాడు. అలాగే రాముడిని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ నాన్నగారికి తెలియదు. రాముడు మంచి కొడుకు, మిగతా కొడుకుల్లోకెల్లా మంచి కొడుకు అని తెలుసు. కానీ విశ్వామిత్రుడు, వశిష్ఠుడు రాముడి కాలంలో సద్గురువు. సో రాముడిని రికగ్నైజ్ చేసిన వాళ్ళు సద్గురువుగా ఉన్నారు, వాళ్ళ చైతన్యం ఉంది కాబట్టి. అలాగే జీసస్ కూడా సెయింట్ జాన్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చి బెతలహేం అక్కడ ఉన్నటువంటి ఆ బాబుకి బాప్టిజాన్ని ఇచ్చి వెళ్ళాడు మీరంలో. అదే వాళ్ళ తల్లిని అదే క్రైస్తవ విషయం, అదే అవతల విషయం తెలియదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు డిక్లేర్ చేస్తే తప్ప మనకు తెలియదు. వాళ్ళు డిక్లేర్ చేసి నేనే అవతారని అని చెప్తే తప్ప, నేనే సద్గురు అని చెప్తే తప్ప మనకు తెలియదు. ఎందుకంటే మనకు చైతన్యం లేదు కాబట్టి. ఓకే, సో బాబా అన్నారు, ఐ రీడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ మెనీ హూ సడన్ ఇగ్నోరెన్స్ అండ్ మేనిఫెస్ట్ మై గ్లోరీ ఇన్. సో ఎవరికైతే నేను నా చైతన్యం, నా వేడి ముసుగు ఎవరికైతే నేను నా కైతని ఓపెన్ చేసి చూపిస్తానో అది కొద్ది మందికి మాత్రమే నా వైభవాన్ని తెలుస్తుంది, నా వైభవం కొద్ది మందికి చూపిస్తాను అని బాబా చెప్పలేదు. ఆ కొద్ది మంది ఏంటంటే స్పిరిచువల్ పాత్రలో ఆధ్యాత్మికంగా ముందు ఉన్నవాళ్ళు, అలాగే ఎవరైతే ఆయన పనికి అవసరపడతారో వాళ్ళకి ఉంటుంది. బాబా గాడ్ ఇదంతా ఎందుకంటే గాడ్ కెనాట్ బి అండర్స్టూడ్. భగవంతుడు ఎప్పటికీ మనకు అసలు అర్థం కాదు. సో అవతారాలతో కూడా అందుకే నేను మళ్ళీ భూమి మీద అవతారంగా వచ్చాను, మీకు అర్థం కాదు కాబట్టి. అండ్ యెట్ మెహబూబ్తో డిస్కోర్సెస్, ఆయన చెప్పిన డిస్కోర్సెస్ ద్వారా, మెసేజెస్ ద్వారా, స్టేట్మెంట్స్ ద్వారా మనకి ఎన్నో వేదికలు క్రియేట్ చేశాడు. ఆ విషయం మనకు అర్థం కావడం కోసం ఎన్నో వేదికలు క్రియేట్ చేశాడు. ఏంటి అండర్స్టాండింగ్ ద ప్రీవియస్ అన్నోన్ స్పిరిచువల్ ఫ్యాక్ట్స్, గతంలో జరిగినటువంటి ఆధ్యాత్మికంగా ఏం జరిగింది అనేది మనకి వివరించే ప్రయత్నం చేశాడు. గత అవతారంలో వచ్చినప్పుడు ఏం జరిగింది, అది ఎలా మిస్లీడ్ అయింది, విషయాన్ని ఎలా పట్టించుకోలేదు అన్న విషయాలు మనకి చెప్పడం జరిగింది. రైట్, అలాగే సో మనిషి యొక్క చైతన్యం ఎలా ఫంక్షనింగ్ ఉంటుంది, చైతన్యం యొక్క భూమిక ఏంటి, చైతన్యం యొక్క స్థితులు ఏంటి, మనం ఎలా చేస్తే త్వరగా పాత్రలోకి వెళ్ళిపోతాము, షార్ట్ కట్స్ ఏంటి, ఆ విషయాలన్నీ కూడా వాట్ స్పీచ్లో తెలియజేయడం జరిగింది. అలాగే అలాంటి రహస్యం ఒక రహస్యమే 714 సంవత్సరాల రహస్యం ఇలాంటివి. అయితే భూమి మీద ఉన్న ప్రతి లివింగ్ క్రీచర్ కూడా, ప్రతి జంతువు, ప్రతి జీవి కూడా తెలిసినా తెలియకపోయినా ఒకే ఒక దానికోసం తపన చెందుతూ ఉంటుంది. ఒకే ఒక దానికోసం తపన చెందుతుంది. అది ఏంటి అంటే చైతన్యాన్ని పొందాలి అని. అది తెలియకపోవచ్చు కాదు, అది మనిషికి తెలియకపోవచ్చు. కొంతమందిలో తక్కువ చైతన్య స్థాయి అనేది, కొంతమందిలో ఎక్కువ చైతన్య స్థాయి అనేది. అయితే దానికి వీరు పెట్టిన పేరు ఏంటంటే, మేము ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నాం, మేము సత్యం మాట్లాడతాము, లేదా భగవంతుడితో ఏకం కావాలి, మేము రియాలిటీలో కలిసిపోవాలి, ఇలాంటి అనేక పదాలతోటి మనిషి అన్కాన్షియస్ నుంచి కాన్షియస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అయితే అది ఎలా సాధ్యం అవుతుందంటే, ఈ ద్వంద్వాల మధ్యలో బాధలు, స్వేచ్ఛ, ఆనందం,
బాధ, ప్రేమ, అసూయ అనేటటువంటి ఇవన్నీ కూడా మనిషిలో ద్వంద్వాలు ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా. ఈ ద్వంద్వాల ద్వారా ప్రయాణం చేసినప్పుడే మనిషి ఆ అచైతన్యం నుంచి చైతన్యానికి చేరుకుంటుంది. సో బాగా చెప్పినట్టుగా ఈ స్పిరిచువల్ హైరార్కీ 7,000 మంది ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా చైతన్యాన్ని పొందిన ఆత్మలు ఉంటాయి. వాళ్ళ 56 మాత్రం సెల్ఫ్ రియలైజ్డ్ ఉంటారు. 5 సద్గురువులు, 1 అవతారుడు ఉంటారు హైరార్కీలో. సో the overall, the entire concept of avatar is very difficult to grasp the entire meaning of avatar. అవతార్ అన్న పదాన్ని నిజానికి పూర్తిగా అర్థం చేసుకోవాలన్నా ఇప్పుడు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పినట్టే 4 రకాలైనటువంటి అద్భుతమైన విశ్లేషణ చెప్పినట్టే అవతార్ అన్నది బాబా చెప్పిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా అర్థమవుతుంది అన్నమాట, ఒకే కాన్సెప్ట్ అని కాదు. సో ఇప్పటికీ మనం బాబాని అవతారాన్ని పిలుస్తున్నామంటే కారణం అతను చెప్పాడు కాబట్టి. అతనితోటి మనం అమేకం అవ్వాలంటే అతను చెప్పినట్టుగా జీవించి అతని నామాన్ని నిరంతరం స్మరించుతుంటే ఆ దైవం రోజు మనల్ని అతని దగ్గర తీసుకెళ్తుంది. సో కాబట్టి అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై.